రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తరువాత నుండి కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టనుంది. కొత్తగా 36 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 2014 నుండి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అలాగే ఇకపై రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లుగా వెల్లడించారు. మరొకవైపు సంక్రాంతి తరువాత రైతు భరోసా కూడా ఇస్తామని గతంలో ప్రకటించింది ప్రభుత్వం. దీంతో సంక్రాంతికి 2 పథకాలు అమల్లోకి రానున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, ఈ రోజు శాసన మండలిలో సభ జరుగుతున్న సమయంలో విపక్షకు సంబంధించినటువంటి పార్టీ సభ్యులు అడిగినటువంటి దానికి ఆయన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. మంత్రి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా సంక్రాంతి తర్వాత గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాం అన్నటువంటి విషయాన్ని, ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఇవ్వబోతున్నాం అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దాదాపు 36 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరబోతున్నారు అని. ఎందుకంటే మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో పెద్దగా అప్లికేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డు రాలేదు. కనుక వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, అందరికి కూడా క్లియర్ చేయబోతున్నాము. 36 లక్షల కొత్త రేషన్ కార్డు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలి వేదికగా ఆయన ప్రకటించారు. దానిలో అంతేకాకుండా కులగణన సర్వే ఆధారంగా కూడా లబ్ధిదారుల ఎంపిక ఇందులో కొనసాగబోతుంది. ఖచ్చితంగా ఆ కులగణనతో పాటు దాంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది, ప్రయారిటీ వైజ్ గా కూడా అన్నిటిని పే చేసుకొని నిర్ణయించుకోబోతున్నాం. డీలర్ల పోస్టుల భర్తీకి కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని కూడా అన్నారు. ఖచ్చితంగా ఇందుకు కొత్త రేషన్ కార్డు రావడంతో ఖచ్చితంగా బియ్యం ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యం అందుతాయి కాబట్టి ఖచ్చితంగా వారికి డీలర్ల సంఖ్యను కూడా పెంచాలంటే నిర్ణయం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని పూర్తిగా కలెక్టర్లు బాధ్యులను చేస్తూ కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నట్టు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలి వేదికగా మాట్లాడినటువంటి సందర్భం అవుతుంది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొన్న 9వ తేదీ, దాని తర్వాత ఇవాళ జరిగాయి. దాని తర్వాత ఇంకొక 5-6 రోజులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని మీద వాడివేడి చర్చ జరుగుతుంది. దీంట్లో చాలా అంశాలు కూడా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డుతో పాటు స్మార్ట్ కార్డులు, రేషన్ కార్డులు ప్రక్రియ కూడా వేగవంతం చేయబోతున్నాం. కులగణన సర్వే ఆధారంగానే లబ్ధిదారులు ఎంపిక చేయబోతున్నాం. అంతేకాకుండా సబ్ కమిటీ కూడా ప్రత్యేకంగా వేయడం జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ, దీంట్లో చాలా మంది మంత్రులు కూడా ఉన్నారు. దీనికోసం ఇప్పటికి 950 కోట్ల వ్యయం దీనికోసం ఖర్చు చేస్తున్నాము. దీని ద్వారా కొత్తగా మనం చెప్పదలుచుకున్నట్టు దాదాపు 30 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన చేయడంతో పాటు రేషన్ ఇప్పుడు ఇచ్చే 6 కిలోల బియ్యంకు సన్న బియ్యం అనేది కొత్తగా యాడ్ చేయబోతున్నామని చాలా కీలకమైన ప్రకటన చేశారు. గతంలో మనం చూసాం కొత్త సంవత్సరంలో స్టార్టింగ్ లోనే ఇవ్వబోతున్నామని చెప్పారు. లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఈ కొత్త రేషన్ కార్డు రావడం, సన్న బియ్యం రావడం, ఎందుకంటే సన్నాలు కూడా పెద్ద ఎత్తున పడినటువంటి పరిస్థితి చూసాం. మొన్న వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో లక్షల మెట్రిక్ టన్నులు ఒకేసారి పెరిగినటువంటి పరిస్థితి చూసాం. కనుక అవన్నీ కూడా రేషన్ షాపులకు సన్న బియ్యం వచ్చే అవకాశం పంపిణీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డీలర్ పోస్టులను కూడా దీంట్లోనే పూర్తి స్థాయిలో పెంచే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రధానంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్సీలు దీనికి సంబంధించి ప్రశ్నలు అడిగడం జరిగింది. రేషన్ కార్డులో పేర్లకు నమోదు 18 లక్షల దరఖాస్తులు ఇప్పటి వరకు అందినటువంటి విషయాన్ని కూడా ఆయన ఇందులో భాగంగానే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ తాండాలకు కూడా చౌక ధరల దుకాణాలు అంటే రేషన్ షాపులు జారీ చేయబోతున్నాం అన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఇప్పటిదాకా కూడా దొడ్డు బియ్యం అనేది మనం చాలా ఏళ్లుగా మనం చూస్తున్నాం. వాటి ప్లేస్ లో సన్న బియ్యం కూడా పంపిణీ ఉంటుందనే విషయాన్ని కూడా మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా జీవన్ రెడ్డి కానీ, సత్యవతి రాథోడ్ కావచ్చు, పలువురు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. 31 లక్షల మందికి ఈ రకంగా ప్రయోజనం చేయడానికి నిర్ణయం జరగబోతుందని కూడా జరిగింది. అంతేకాకుండా ఉన్న వాటికి అదనంగా 18 లక్షల దరఖాస్తులు వచ్చింది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి చాలా వేగంగా నిర్ణయం జరుగుతుందని కూడా చెప్పారు. ఈ సబ్ కమిటీలో కూడా చైర్మన్ గా సామద రాజీనాథ్ సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
ఇట్లా పలువురు ఉన్నారు. దీనందరి సిఫార్సుల బేస్ చేసుకొని ఖచ్చితంగా పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తెల్ల రేషన్ కార్డులు వచ్చే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు పేద బిలో పవర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా ఇదే సందర్భంగా చెప్పడం జరిగింది. ఒకప్పుడు తాండాలకు కావచ్చు లేదా ఆంబులెట్ విలేజర్లు వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లి రేషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. అవన్నీ కాకుండా ఎక్కడికి నడవాల్సిన అవసరం లేదు. తన ఇంటి దగ్గరికి రేషన్ కార్డు రేషన్ అందించే విధంగా చాలా దగ్గరగా షాపులు ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇట్లా చాలా అంశాలు కూడా కేబినెట్ లో కూడా పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీటన్నిటి మీద కూడా నిర్ణయం జరుగుతుంది. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో 91,68,000 కార్డులు ఉంటే ఇప్పుడు మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 3,38,000 కోట్లని ఆయన ఈ సభలో మండలిలో చాలా క్లియర్ కట్ గా అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏదైనప్పుడు కూడా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నటువంటి రేషన్ కార్డులకు ఇప్పుడు గణనీయంగా పెరిగినటువంటి విషయాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. 2014 నుండి 2023 వరకు 86,000 మంది లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డులు ఉండేవని, ఇప్పుడు రాష్ట్రంలో 89 లక్షల తెల్ల రేషన్ కార్డులకు 2,81,00,000 మందికి లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కింద 54 లక్షల కార్డులకు అందిస్తుండగా 1,91,00,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఆయన ఈ సభలో గుర్తు చేయడం జరిగింది. ఏదైనా కూడా సంక్రాంతికి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు రావడం, సన్న బియ్యం మంజూరు అనేది ఖచ్చితంగా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి వాళ్ళు బిలో పవర్టీ లైన్ వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.